డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. పెద్దపల్లి కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో ఎదగాలని, గంజాయి, మద్యం, సిగరెట్లు, ఇతర మాదక ద్రవ్యాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించి వారి మంచి భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా విద్యార్థులు లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని కోరారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోందని హెచ్చరించారు. గాంజాయి కానీ, మత్తుపాలకు సంబంధించి కానీ, పాన్ షాపులు కానీ, షాపులలో కానీ, బయట కానీ ఎవరైనా అమ్మినా, పండించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా తెలిస్తే మాత్రం పరిస్థితి మాత్రం కంట చర్యలు ఉంటాయి. చాలా తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. తీవ్రమైన చర్యలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి పనులు చేయొద్దు. ఏదైనా ఉన్నా కూడా సామాజిక బాధ్యత ఫీల్ అయ్యి మాకు సీక్రెట్గా చేయాల్సిందిగా మనం